ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇరుముడి ట్రైలర్ అయితే వచ్చిందనమాట. సో చూద్దాం ట్రైలర్ ఎలా ఉందో. సో అంతకంటే ముందు మీరు ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఫాస్ట్గా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ఓకే చూద్దాం, ట్రైలర్ అయితే స్టార్ట్ అయింది. అయితేనే పడిపోతామంట నాన్న. అగో 41 రోజులు ఆపుకుంటాడట. అంటే 41 రోజులు మన రవితేజ అయితే మందు తాగడనమాట. గురుస్వామి ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడ్ దింపాక తాకుండా తిన్నగా ఇంటికి వచ్చాయి. అలాగే భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? స్టడీస్ పూర్తయినాయి. 5వ క్లాస్. ఇది ప్రైమ్ రవితేజ 4 అంటే. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. మనమ్మ స్కూల్ లోపల గానీ బయట గానీ ఊరి అవతల గానీ చూసింది చూసినట్టుగా నాన్నకి చెప్పేయాలి. ఏందబ్బా ఇది సడన్ గా డార్క్ స్వసిక ఉంది. సో స్వసిక అయితే మనకి కరుపు సినిమాలు ఉన్నాయి, వీరభద్రుడు సినిమాలు అయితే విలన్ అనమాట. సో ఇప్పుడు సేమ్ దీంట్లో కూడా అంతే. తీసుకోక ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? అంటే ఆడపిల్లలందరినీ దత్తత తీసుకున్నారనమాట. వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతురు బా ఏం రాసాడు డైలాగ్, మెంటల్ ఉంది డైలాగ్ అయితే, సూపర్. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది సావే. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం. మనమ్మ నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. శరణమయ్యప్ప. ఎమోషన్స్ బాగున్నాయి, ఎమోషన్స్ లిటరల్లీ బాగా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. ఇది అయ్యప్ప వీరానే వీరడే. ఎక్కినాడు ఏమన్నా కొట్టలే, జీవరంగా బావులు కొట్టలే. పిల్లాని వీరు వీరమని కంటాడు సాంగ్ అయితే. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. స్వామి శరణం. ట్రైలర్ అయితే చూసా, ట్రైలర్ చూసాక అదే తిరుగుతుంది మైండ్. విల్లా అది వీరుడు రీమిక్స్ మాత్రం ఘోరంగా కొట్టాడు ఫ్రెండ్స్. అది జీవి ప్యాకెట్స్ అయితే నాకు సూపర్ నచ్చింది సాంగ్. ఇప్పుడు నార్మల్ మనకి ఒక 5 సెకండ్స్ అయితే ఇలా పెట్టాడు కదా. సో థియేటర్ అయితే మామూలు ఉన్నది సాంగ్ అయితే అర్థమవుతుంది, బాగా కొట్టాడు రీమిక్స్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఆర్ ఇంటర్వెల్ అయితే మనకి రవితేజ గారు ఇరుముడు వేస్తారు అనమాట. అంటే అయ్యప్ప మాల వేస్తారు 41 days. అండ్ ఇంకో విషయం ఏంటంటే మూవీలో మీరు గమనించారా, అమ్మాయిలందరూ మిస్ అవుతున్నారు అనమాట. సో ఈ స్వసిక ఉన్నారు కదా, ఆమె ఇక్కడ విలన్ రోల్ అయితే మనకి నటించబోతున్నారు. సో అమ్మాయిలు ఏదో చేయబోతున్నారు, అదొకటి మిస్టరీ. అండ్ నాకు ఈసారి అండ్ ఆల్మోస్ట్ రవితేజ గారు కూడా దాదాపు 8 or 10 మూవీస్ తర్వాత అయితే కంబ్యాక్తో వస్తాడనిపిస్తుంది ఈ మూవీతో. ఎందుకంటే అసలుకే రవితేజ గారు 8 లేదా 10 సినిమాల నుంచి అయితే పాపం వరుస ఫ్లాప్స్ అయితే వస్తున్నారు కదా. సో ఈసారి మంచిగా డివోషన్ అండ్ అలాగే మనకి ఎమోషన్స్ అయితే వస్తాడనిపిస్తుంది. అండ్ లిటరల్లీ సినిమాలో చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయనిపిస్తుంది. సో సినిమాకు డేట్ గుర్తుంది కదా, August 21 అయితే రిలీజ్ అవ్వబోతుంది సినిమా అయితే. సో మీరు ఎంతమంది ఈ ట్రైలర్ చూసారో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.